హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాని టాక్స్. బొరాన్ అంటున్నా ఎందుకంటే సండే స్పెషల్ మటన్ లివర్ కర్రీ వండుకుంటాం ఫ్రెండ్స్. మటన్ లివర్ కర్రీ ఎలా వండుకోవాలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్, చూసేసేయండి. 2 to 3 times బాగా కడిగాలి ఫ్రెండ్స్. దానికి ఉన్న కౌస్ వాసన, దానికి ఉన్న బ్లడ్ పోయేంతసేపు బాగా కడగాలి ఫ్రెండ్స్. కడిగాక మనం చూసారుగా ఎలా పోయిందో, మొత్తం నీట్గా అయ్యాక అప్పడాక స్టవ్ వెలిగించుకొని దానికి కడాయి పెట్టుకొని 2 to 3 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యేంతసేపు మనం 4 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిగడ్డలు కోసుకోవాలి ఫ్రెండ్స్. ఎట్లా పడితే అట్లా కాదు, సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కోసుకున్నాక ఎర్రగైనంత వరకు వేయించుకున్నాక కూర వేసుకోవాలి ఫ్రెండ్స్. కూర వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపినాక సరిపోయినంత పసుపు, సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక మొత్తం మన కూర కంటేంత వరకు కలిపాక దగ్గరికి అయ్యేంతసేపు మూత పెట్టి అప్పటి వరకు సోయ్ లేకుండా సోయ్ కూరని కోసేద్దాం ఫ్రెండ్స్. సోయ్ కూర విత్ లివర్ కర్రీ వేరే లెవెల్ ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. మీలో ఎంతమంది సోయ్ కూరతో లివర్ కర్రీ ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, కూర అయితే దగ్గరికి అయింది. మనం సోయ్ లేకుండా సోయ్ కూరని వేసేద్దాం ఫ్రెండ్స్. సోయ్ కూర వేసేసి మనకి సరిపోయినంత కారం పొడి వేసేసుకుందాం ఫ్రెండ్స్. కూరకు సరిపోయినంత కారం పొడి ముందే దంచుకుని ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా కలుపుకున్నాక ముక్క కంటేంత వరకు కలుపుకున్నాక ఇక 2 minutes అయితే స్లిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకు గ్రేవీ కావాలన్నప్పుడు, ఇక గ్రేవీ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇక మనకు బాగా గ్రేవీ కావాలన్నప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. కూరకు సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. ముక్క ఉడికిందో ఉడకలేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. ముక్క అయితే ఉడకలేదు ఫ్రెండ్స్. ఒక 5 minutes అయితే ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. అప్పటిదాకా మూత పెట్టేసి ఇక మా అమ్మ కార్తీక మాసం అయిపోయిందని చెప్పి ఖుషీలో లివర్ కర్రీ తింటుందని చెప్పి డాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక లివర్ కర్రీ అయితే చూసేసండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గ్రేవీ అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఉడుకుతుంది. యాక్చువల్లీ లివర్ కర్రీ అంటే కుక్కర్లో వండుతారు ఫ్రెండ్స్. కుక్కర్ లేకపోయినా కూడా కళాయిలో కూడా వండుకోవచ్చు అని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసేసేయండి ఫ్రెండ్స్. ఈ లివర్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నట్టుగా మనం అనుకున్న గ్రేవీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. లాస్ట్లో చికెన్ మసాలా అయితే వేసేసాలి ఫ్రెండ్స్. అమ్మా డోర్ మీయే, స్మెల్ అయితే మస్తు వస్తుంది. పక్కింటి వాళ్ళు రాగాలి, అడగగల డోర్ రూమ్ విషయమ్మా. ఇక స్మెల్ అయితే వేరే లెవెల్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే డోర్ రూమ్ విషయం అంటున్నా, పక్కింటి వాళ్ళు వచ్చి అడగగల ఫ్రెండ్స్. అందుకే నేనైతే డోర్ రూమ్ విషయం అంటున్నా. ఇక లాస్ట్లో మనం ఎట్లాగైనా కొత్తిమీర లేని కూర అన్నారు ఫ్రెండ్స్. ఇక కొత్తిమీర వేసేసి అయితే దింపేసేయాలి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.